ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా, ముఖ్యంగా మా సోంపేట పలాస నియోజకవర్గాల్లో చూస్తున్నప్పటికీ యువత చాలా ముందుకు వచ్చి రక్తదానాలు చేయడం జరుగుతుంది. ఆ రక్తాన్ని రక్తదాన సెంటర్స్ మరియు కొన్ని హాస్పిటల్స్ ఆ రక్తాన్ని సేకరించడం జరుగుతుంది. మళ్ళీ చూస్తే ఏ పేదవాడికైనా రక్తం అవసరమైతే వారు కొనుక్కునే పరిస్థితి ఉంది. రక్తదాన సెంటర్ లో కనుక్కుంటే ప్రభుత్వమే రక్తం కలెక్షన్ 1500 పెట్టింది, 1100 రేటు పెట్టింది. అందుకనే మేము ఆ కలెక్షన్ అమౌంట్ తీసుకొని నేను రక్తాన్ని అమ్మాల్సి వస్తుందని తెలియపరుస్తున్నారు. కానీ ఇక్కడ యువత చాలా చాలా ముందుకొచ్చి ఆ రక్తాన్ని దానంగా ఇస్తున్నారు. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని వేల లక్షల మంది ముందుకొచ్చి ఆ రక్తాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు కూడా కొన్ని లక్షల మంది రక్తదానాన్ని చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడే ప్రభుత్వం తాలూకా మానిటరింగ్ అవసరం. ఈ రక్తము ఎవరెవరు కలెక్ట్ చేస్తున్నారు, ఏ రకంగా దాన్ని ఉపయోగిస్తున్నారు, ఆ రక్తం అనేది వ్యాపారంగా మారుతుందా లేకుంటే పేద ప్రజలకి అది ఉపయోగపడుతుందా? ఎంత ఆనందంతో ముందుకు వచ్చిన యువత ఒక్కొక్కరు 25 సార్లు 30 సార్లు, నాకు తెలిసి ఓ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి 50 సార్లు మన 2వ తారీఖు సెప్టెంబర్ 2న మన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. అందుకని దయచేసి ప్రభుత్వం ఈ విషయంలో సరైన చర్యలు తీసుకొని ఈ రక్తాన్ని పేద ప్రజలకు అందేట్లు చూడవలసిందిగా సామాన్య ప్రజానీకం కోరుకుంటుంది.